జీవితంలో కష్టం వచ్చినప్పుడు, when you face trouble in your life, when you face tribulation in your life, where you are going, to whom you are sharing, ఎక్కడికి వెళ్తున్నావు నీకు కష్టం వచ్చినప్పుడు, ఎవరితో పంచుకుంటున్నావు నీకు బాధ కలిగినప్పుడు. చాలామంది మనుషులందరూ కూడా కష్టం కలగగానే పక్కింటోళ్ళ దగ్గరికి, తోబుట్టువుల దగ్గరికి, ఎదురింటోళ్ళ దగ్గరికి, కొలీగ్స్ దగ్గరికి, నైబర్స్ దగ్గరికి వెళ్ళి కష్టాలని పంచుకుంటే ఒరిగిపోద్ది, తరిగిపోద్ది అనుకుంటారు. కానీ జరిగేది ఏమీ కూడా ఉండదు. నీ చుట్టూ ఉన్న మనుషులు ఎవరు కూడా నీ కష్టాన్ని తీర్చలేరు, నీ కన్నీటిని తొడలేరు. మనుషులందరూ కూడా నీ సమస్యని విన్నట్టు నటించే వాళ్ళే తప్ప, ప్రేమించినట్టు నటించే వాళ్ళే తప్ప ఎవ్వరూ కూడా నీకు పరిష్కారాన్ని ఇవ్వరు. ఆల్ ద వరల్డ్, ప్రపంచమంతా కూడా, ఆల్ ద మ్యాన్ కైండ్, సర్వ మానవాళి ప్రేమ నటిస్తున్నారు, ప్రేమించరు, ప్రేమ నటిస్తున్నారు. లోకం అనే రంగస్థలములో మనుషులంతా మహానటులే. లోకం అనే రంగస్థలములో మనుషులంతా మహానటులే. మీ అమ్మ, మీ నాన్న, మీ తమ్ముడు, మీ చెల్లి, మీ పెదనాన్న, చిన్నాన్న, మేనత్త, మేనమామ నీ చుట్టూ నీ కోసం ప్రాణం ఇస్తాం రా. నీకు కష్టం రావాలంటే నన్ను దాటుకొని రావాలి, నీకు శ్రమ రావాలంటే నన్ను దాటుకొని రావాలి. ఏ అర్ధరాత్రైనా నా ఇంటి తలుపు తట్టు నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. నీ కష్టాన్ని తీర్చడానికి డైలాగులు చెప్పిన వాళ్ళందరూ కష్టం రాగానే తలుపులు తెరవటానికి ఇష్టపడరు, ఫోన్ చేస్తే అందుబాటులో రావటానికి ఇష్టపడరు. దట్స్ ద వరల్డ్, దట్స్ ద లవ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకం అట్టిది, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ లాంటిది. నీ కష్టం కలిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? నేరుగా నీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నీ కష్టాలని, కన్నీటిని, బాధల్ని, వేదల్ని వినగలిగిన వాడు ఆయనే. విసిగించుకోకుండా పరిష్కరించగలిగిన వాడు ఆయనే. మనుషుల దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది సార్? జాలి దయ తప్ప. నీ ముందు దొంగ కన్నీళ్లు కార్చే నీ చుట్టాలు, నీ బంధువులందరూ వెళ్ళిపోయాక బాగా జరిగింది అడిగి, అలాగ జరగాల్సిందే అని పక్కన మాట్లాడుకుంటారు. మనుషులందరూ కూడా నీ ముందోలాగా, నీ వెనకలా మాట్లాడతారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యని చెప్పుకొని తృప్తి పడతావా? నీ శ్రమని, కష్టాన్ని విని సమాధానాన్ని ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళి కష్టాన్ని చెప్పుకుంటావా? మీకు ఒక కథ చెప్తా. ఒకడు పొలం పని ముగించుకొని ఎండిపోయిన పొలాల గుండా నడుచుకొని ఇంటికి వెళ్తున్నాడు. వాడికి చాలా బాధలు, శ్రమలు ఉన్నాయి. అయితే ఏవో చింతల్లో, బాధల్లో నడుచుకొని వెళ్తూ ఉన్నాడు. చీకటి పడిపోయింది, సాయంకాలం 6:30 అయింది. నడుచుకుని వెళ్తున్నాడు. ఆలోచన అంతా కూడా కష్టాల వైపే. నడుచుకుని వెళ్తున్న వాడికి కింద రోడ్డు అర్థం కాల. నడుచుకుని వెళ్తుంటే అనుకోకుండా అడుగు వెయ్యని చోట వేశాడు. అది 20 అడుగుల లోతున్నటువంటి ఎండిపోయిన బావి. అడుగు వేశాడు, కళ్ళు తెచ్చేసరికి 20 అడుగుల లోతు పడిపోయాడు. ఎండిపోయిన బావిలో పడిపోయాడు. చుట్టూ చూశాడు, పైకెక్కటానికి తాడు లేదు, మెట్లు కూడా లేవు, పట్టుకోవటానికి గోడకి ఏ సపోర్ట్ లేదు. దెర్ వాజ్ నో ఎనీ సోర్స్ టు క్లైమ్ దట్ వెల్. ఆ బావిని ఎక్కటానికి ఏ ఆస్కారం కానీ, ఏ ఆధారం కానీ అతనికి లేదు. సహాయం కోసం కేకలేస్తున్నాడు. సార్, ఎవరన్నా ఉన్నారా? నా అరుపు వినపడుతుందా? ఎవరన్నా నన్ను బయటికి తీయండి సార్ అని కేకలేస్తున్నాడు. అప్పటికే చీకటి పడిపోతుంది. వాడు అనుకున్నాడు, ఇక నేను చచ్చిపోతాను ఈరోజు, ఇది నా చివరి రోజు అనుకున్నాడు. ఆలోగు రోడ్డు మీద ఆ పొలం గుండా నడుచుకుంటున్న మరొక వ్యక్తి వచ్చాడు. వచ్చి ఆ బావిలోకి చూసి అన్నాడు, సార్ ఇదిగో నేను వచ్చా, భయపడద్దు, నిన్ను నేను బయటికి తీస్తాను అనగానే బావిలో అప్పటికే ప్రాణం మీద ఆశ కోల్పోయిన వాడికి కొండంత ఆశ కలిగింది. పైనున్న వాడి వైపు చూడగానే వాడు అలా సాగిలపడి బావిలోకి చెయ్యందించాడు. చేతిని పట్టుకొని బయటికి రా అంటే లోపలున్నవాడు ఒక 5.5 అడుగు, వాడు చెయ్యో 2 అడుగులు, మొత్తం కలిపితే 7 అడుగులు. పైనున్న వాడి చెయ్యకు 2 అడుగులు, మొత్తం కలిపితే 9 అడుగులు. వీరిద్దరికి మధ్య గ్యాప్ ఎంతో తెలుసా? 11 అడుగులు. పైనున్న వాడి చెయ్యిని లోపలున్నవాడు అందుకోవాలంటే 11 అడుగుల ఎత్తు ఎగిరితే ఆ చెయ్యి పట్టుకొని బయటికి రాగలడు. 11 అడుగులు అంటే నేల నుంచి దాదాపుగా దీనికంటే హైట్. అంత ఎత్తు ఒక మనిషి ఎగరగలడా? ఎగరలేడు. పైనున్నాడు అంటున్నాడు, బాబు పట్టుకో, నీకోసమే నేను వచ్చా, నీకు హెల్ప్ చేయటానికి నేను వచ్చా, నిన్ను బయటికి తీయటానికి నేను వచ్చా. నువ్వు అరుస్తున్న అరుపులు నన్ను నీ వైపుకు నడిపించాయి, రా బయటికి అని అరుస్తుంటే లోపలున్నాడు ఎగరటానికి ప్రయత్నం చేసి గంతి 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 ఎగిరి ఎగిరి శక్తిని కోల్పోయి
స్పృహ తప్పి అన్కాన్షియస్ స్టేజ్లో అలా కుప్పకూలి పడిపోయాడు. కుప్పకూలి పడిపోతున్నప్పుడు అలా కళ్ళు మూస్తూ పైన నన్ను చూసి అనుకున్నాడు, సార్ మీరు చాలా ప్రేమ గల వాళ్ళు, నేనే మీ చెయ్యిని మీ సహాయాన్ని అందుకోలేకపోయాను, తప్పు నాదే అనుకుంటూ మనసులో అలా కుప్పకూలి పడిపోయాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? పైనున్నోడు మంచోడా చెడ్డోడా? చెప్పండి అమ్మా, ఏదోటి మాట్లాడకుండా అలా శుగ్రాల్లా సైలెంట్గా ఉన్నారంటే. మంచోడా చెడ్డోడా? మంచోడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి, చెడ్డోడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకు చెడ్డోడు చెప్తారా? అంటే కొంచెం స్పెషల్గా చెప్తే బాగుంటుందని చెడ్డోడు కోసం చేస్తారు చాలామంది. చాలామంది మంచోడు అనుకున్నారు కదా. సమాజం అంతా మీకులాగానే ఉంది. మనుషుల మీద ఆధారపడి, వాణ్ణి నమ్ముకొని వీని మీద ఆధారపడి, వాని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళందరూ కూడా మీకులాగా నమ్మిన వాళ్ళే మనుషులని. నేను కూడా అనుకున్నా వాడు మంచోడని. మీరు అనుకున్నారు వాడు చెయ్యిచ్చాడు కదా, పడుకున్నాడు కదా, లేవమన్నాడు కదా, తప్పు లోపల ఉన్నాడు కదా, అది పైనున్నోడు మంచోడు కదా, చెడ్డోడు ఎలా అవుతాడంటే ఇప్పుడు నేను చెప్తా. పైనున్నోడు చెయ్యిచ్చాడు, వాడు లేవగానే ఆ చెయ్యిచ్చినోడి పక్కన 20 అడుగుల నిచ్చెన ఒకటి ఉంది. 20 అడుగుల నిచ్చెన ఒకటి ఉంది. నిజంగా పైనున్నోడికి లోపల ఉన్న వాడిని బయటికి తీసుకురావాలంటే వెయ్యాల్సింది చెయ్యి కాదు, వెయ్యాల్సింది నిచ్చెన. ఆ నిచ్చెన్ని పక్కకు నెట్టేసి వాడు చెయ్యి ఇచ్చాడు. వాడికి కావాల్సింది ఏంటో తెలుసా? ప్రేమ నటించటం కావాలి, ప్రేమ నటించటం కావాలి. మీ మనస్సులో ముద్రనేసారి మీ వాళ్ళందరూ. ఏమన్నా తెలుసా? నీ కోసం నేనున్నా, నీ కష్టం వస్తే నేనున్నా. నిజంగా కష్టం వచ్చినప్పుడు నీ చుట్టూ ఎవ్వడు నిలబడ్డు. మనుషులంతా కూడా ప్రేమ నటిస్తారు తప్ప నిన్ను నిన్ను నువ్వుగా ప్రేమించే మనుషుడి భూమి మీద ఎక్కడా కూడా లేడు. There's no man who can show the true love upon you. నీ మీద నిజంగా స్వచ్ఛమైన ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమను చూపించగలిగినటువంటి నరుడెవడు భూమి మీద లేనందుకే లేఖనం ఇలాగ సెలవిస్తుంది. కీర్తనలు 118, 8-9 వాక్యాలు. Psalms 118-9 verses. It's better to trust in the Lord than to put your confidence in the man and princess. మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాని ఆశ్రయించుట. అమ్మా చదివేశాను, మీరు ఇప్పుడు బైబిల్ తెరుస్తున్నారు. ఇంకా అయిపోయింది. మీరు శుభ్రంగా నా వైపు చూశారనుకోండి, టకా చెప్పేసి అంతో ఇంత మీ మదిలో నింపేసి వెళ్ళిపోతాం. మీరు బైబిల్ చదవాలనుకుంటే ఇంట్లో చదవండి, అది మీకు ఉపయోగపడుతుంది. సభల్లో చదవాలని ప్రయత్నం చేశారనుకోండి, ప్రసంగం మిస్ అయిపోతారు. దేవుని మీద ఆధారపడాలి. ఎక్కడ? మనుషులను నమ్ముకోవటం కంటే, రాజులను నమ్ముకోవటం కంటే, అధికారులను నమ్ముకోవటం కంటే, కుటుంబీకులను నమ్ముకోవటం కంటే, నీ కొలీగ్స్ నమ్ముకోవటం కంటే, నీ బిడ్డలను నమ్ముకోవటం కంటే ఎవరి మీద ఆధారపడితే మంచిది? యెహోవాని ఆశ్రయిస్తే నరులందరికీ కూడా మేలు. ఇట్స్ బెటర్ ఆల్ ద టైమ్ టు అలైవ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ క్రియేటర్. సృష్టికర్త అయిన దేవాతి దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు మోసపోయినట్టు చరిత్రలో భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా కూడా లేదు. There's none who was cheated by the Lord creator in this world. దేవుడు నన్ను మోసం చేశాడని చెప్పే మనిషి లేడు, సాక్ష్యం ఇచ్చే నోరు లేదు. దేవుని మీద ఆధారపడు. నీ మనుషులందరూ కూడా నట్టేట నిన్ను ముంచేసి వెళ్ళిపోతారు, కానీ ఒక్క దేవుడే నమ్మిన నీ చెయ్యి పట్టుకొని నీ వెన్ను తట్టి ప్రోత్సహించి ఓటమి అంచుల్లో ఉన్న నిన్ను విడిపించి హైవే మార్గాన్ని వేస్తాడు, విజయ పదాన్ని వేసి ఆయన నిన్ను విజేతగా నిలబెట్టగలిగిన సమర్థుడు ఆయన.